నేను అప్పుడే అనుకుంటా ఉన్నా ఇట్టాడిది ఏదో జరగద్ది అని, అది జరిగిపోయింది. ఈ ఆర్చీకి పక్కలోనే బోరింగ్ ఉంది. ఆ బోరింగ్లో నీళ్ళు సగం వస్తున్నాయి, సగం రావట్లేదు. మా వాళ్ళు అయితే కష్టపడతా ఉండరు. మాతో పాటు తెచ్చుకున్న కోడి ఇంకా బతికే ఉంది, దానికి ఇంకా నూకలు ఉన్నాయి. నా వల్ల అట్లా నాయన ఇంటికి పోవాలనిపిస్తుంది. వాళ్ళంతా నీరసం అయిపోయింది, కిందగా పోవాలనిపిస్తుంది, పైకి ఎక్కాలనిపి. ఇట్లా ఇక్కడ చూడండి, ఎంత చిటారు అడవిలో కూడా ఒక సోలార్ లైట్ తోటి లైట్ అయితే పట్టున్నారు. ఫోన్ లైట్లు వేసుకొని నిదానంగా దిగుతున్నాం. ఇంకా ఇదంతా దూకిడారంట, చిన్నగా పోవాలి. ఈ రౌండ్గా గోడ కట్టున్నారు కదా, అదే గుడి. ఇవన్నీ మన గుడి తరపున బొచ్చులు మనం తీసుకొని వాడుకొని ఇక్కడ పెట్టేయచ్చు. ఫైనల్గా మన క్యాంపింగ్ అయితే వేసేసినాం. ఫస్ట్ క్యాంపింగ్ మల్లింకొండ స్వామి దగ్గర. ఇటు పవన్ గడ కూరగాయలు కట్ చేసేసరికి గాలి కూడా బీభత్సంగా తాగుతుంది. ఎంత గాలి తోలినా మన టెంట్ మాత్రం కదలలేదు. మనకు వాతావరణం కూడా సనుకులించట్లేదు. చూడు వాన ఎట్ట పడుతుందో. కొంపట్లు కాకుండా మసాలాలని వేసేసినావు, మంట పెట్టేసి పోయి చెంట్లో కూర్చుంటే ఇది ఉడికిపోద్ది. ఏంది నాయన అసలు ఇదేం అర్థం కావట్లేదా? ఇది పెద్దదైపోయింది వాన. రే గొడుగుదారా, రే గురకొడాలి. రే మాత్రం వీడు గురక పెడతానే ఉండు. ఇలా స్నానం చేయడరా అంటే ఫోటోలు దిగుతామని చూడండి. మామూలు కథ కాదు వెళ్తాటి. నేను తెచ్చుకున్న కోడిని అక్కడ మనం పూజ చేపించేసి దాంతోపాటు మంచిగా కూర అయితే వండినము. అప్పట్లో మేము మా నాయన భుజాల మీద ఎక్కించుకొని చిన్న బిడ్డలో మేము అప్పట్లో ఎత్తుకొని ఇక్కడికి వచ్చాడు. ఓ నేనంటావు మీ ప్రవీణ్ గంటావు. ఈరోజు సరికొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. మీకు చాలా రోజులు నుంచి చెప్తున్నా కదా నేను క్యాంపింగ్ అని. సో ఈ రోజు అయితే మొదటి క్యాంపింగ్ అయితే అయిపోతున్నాను, అది కూడా అడ్వెంచరస్ ప్లేస్లో. ఇక్కడ నుంచి చూడండి ఆ వెనక గడిపే కొండలు, ఆ కొండల పైన అయితే మేము ఈరోజు క్యాంపింగ్ అయిపోతున్నాం. సో ఈ క్యాంపింగ్ వేయడానికి ముఖ్య కారణం వీళ్ళు ముగ్గురు. వాడు ఈడు మా మాంగాదులే. వీళ్ళు ముగ్గురు కాలేజీ నుంచి వచ్చినప్పటి నుంచి అన్నా నువ్వేందన్నా అప్పుడెప్పుడు క్యాంపింగ్ టెంటుకుంటివి, క్యాంపింగ్ వేసేది లేదా, మిమ్మల్ని ఎప్పుడు తీసుకొని పోతావు అని అడుగుతా ఉండరు. సో అందుకని ఈరోజు క్యాంపింగ్ చేయడానికి అయితే మా ఊరు నుంచి ఎక్కడికి దగ్గర 50 కిలోమీటర్లు ఉంటుంది. 50 కిలోమీటర్లు వచ్చినా కూడా ఇక్కడ ప్లేస్ ఎట్లా ఉంటుంది అంటే ఎవ్వరు ఉండరు కొండపైన. సో కొండపైన ఈ కొండ మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ కొండ ఏంటంటే మల్లింకొండ. ఎవరైతే బద్వేల్ చుట్టుపక్కల లేకపోతే మర్రిపాడు ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఈ కొండ బాగా తెలిసి ఉంటుంది. అటుపక్క అనంతసాగరం వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది మల్లింకొండ. సో మల్లింకొండప్పుడు ఈ కొండకి నార్మల్గా శివరాత్రి అప్పుడైతే ఫుల్గా జనాలు పోతారు. అప్పుడైతే చాలా క్రౌడ్ ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ప్రతి ఆదివారం అయితే అందరూ వస్తూ ఉంటారు జనాభా. అక్కడ మేకపోతులు కోళ్ళు అన్నీ వస్తూ ఉంటారు. సో అందుకని మేము కూడా ఆడికి పోయి క్యాంపింగ్ వేద్దాం. మేము క్యాంపింగ్ వేసి ఆ కొండలు ఉండే లొకేషన్స్, అక్కడ ఉండే డ్రోన్ షాట్లతోటి మీకు ఆ లొకేషను, ఆ టెంపుల్, ఆ లోయల్లో ఉండే వాటర్ ఫాల్స్, అబ్బా లొకేషన్స్ మామూలుగా ఉండవంట. సో వీటన్నిటికీ కారణం మాకు తెలీదు. అసలు మల్లింకొండకి ఫస్ట్ టైం పోతున్నాము. వీటన్నిటికీ రీజను, దీని ఇది కర్మ క్రియ అంతా ఈడే. సో మా కిరణ్ మామ చాలా సార్లు పోయిండు మల్లింకొండకి. అందుకని మేము మమ్మల్ని కూడా తీసుకొని పోతుంది ఈరోజు. అన్ని సామాన్లు తెచ్చుకున్నాము, వంట చేసుకోవడానికి తెచ్చుకున్నాము, క్యాంపింగ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాము, మధ్యలో దారిలో తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాము. కోళ్ళు కూడా 2 తెచ్చినాము. ఒక కోడి మధ్యలోనే మొగిచ్చేసిండ్రు, అది చచ్చిపోయింది. ఒకదాన్ని ఎత్తుకొని పోతున్నాం. ఆ కోడిని రేపు పొద్దున్న చూపిస్తాము. ఇప్పుడు వద్దులే, పొమ్మది బాగాలేదు, దిష్టి తోలుతుంది. సో ఇంకా లేట్ లేకుండా ఇప్పుడు ఆ కోడి చచ్చిపోయింది. మొన్న కొన్ని కూడా ఆ కుక్క వేసేస్తుంది. సో మనకు దరిద్రం అంటే తయారైంది. సరే ఇంక లేట్ లేకుండా మనమైతే ఇక్కడ నుంచి, ఇది ఆర్చి ఉంది చూడండి, ఇదే ఆర్చి, ఇదే ద్వారము. ఈ ద్వారం నుంచి లోపలికి 5 కిలోమీటర్లు పోవాలి. 5 కిలోమీటర్లు పోయిన తర్వాత కాలినడక ఉంటుంది. 5 కిలోమీటర్లు మనం స్టార్ట్ అయిపోయి ఆ నుంచి కాలినడక అయితే పోదాం. ఎక్కడెక్కడ మంచి లొకేషన్స్ ఉంటే మీకు చూపిస్తూ ఉంటాను. సో వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి. మంచి డ్రోన్ షాట్లు, మంచి క్యాంపింగ్, ఫస్ట్ క్యాంపింగ్ కదా, బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అన్ని ప్లాన్ చేస్తున్నాము. సరే ఇంక పోదాం పండి. ఇంక వద్దు మాట్లాడేసేపు రారా, వద్దు కానీ మాట్లాడుతూ ఉంటే అట్ట అయిపోద్ది. మేమైతే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అవ్వగానే చూడండి లొకేషన్ ఎంత బాగా కనపడుతుందో. ఆ కొండపైకి అయితే పోవాలి మనం ఇప్పుడు. ఆ కొండపైకి పోయేసి ఆడైతే క్యాంపింగ్ వేయాలి అనుకుంటున్నాము. మొత్తానికి ఏం జరుగుద్దో తెలియదు. ఏదో ఫస్ట్ క్యాంపింగ్ అని ఏదో ఆత్రంగా వచ్చాం. నేను అప్పుడే అనుకుంటా ఉన్నా ఇట్టాడిది ఏదో జరగద్ది అని, అది జరిగిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చి మేము అన్ని సామాన్లన్నీ తీసుకోమని అల్లవాడికి వీడికి పవన్ గడికి చెప్పాం. తీరా ఫేస్ది వీడికి చెప్పిన, ఒరే సామాన్లన్నీ తీసుకున్నావరా, ఎత్తుకొని రారా అని. ఈడేం చేసిండు, ఇట్లా కురుకురే ప్యాకెట్లు ఈ సంచికి వేసుకునిండు.
ఈ సంచికి వేసుకొని పట్టుకోరా పట్టుకో. ఈ సంచికి వేసుకొని ఇది తెచ్చుకునిండు కానీ 5 ఏళ్ళ 5 ఆగపోయేసరికి ఇంకేముంది నోటికాడు కూడు అందుకని మళ్ళీ మా వాళ్ళు పోయినరు. వీళ్ళు ముగ్గురు సరే తెచ్చిన రాని ఇడు నంగ అటకలు పడతాను కదా, సరేలే పోగొట్టు వచ్చిన బాధపడకుండా నా ఫోన్ తీసుకొని ఇదో ఆ కొండల వెనక నిలబడుకొని ఫోటోలు దిగుతాను ముగ్గురు. ఒరే ఏమిరా సరే ఆ కోడినన్నా చంపేసిండ్రు, ఈ కోడినన్నా పట్టుకోమంటే చూడండి వదిలేసిండ్రు. ఇంకా అదిగో అది తిరుగుతా ఉంది అది. ఇంకా అది కానీ దొరకపోతే ఇంకా చెట్టల్లో పడి ఆ పొలంలో పడి పరిగెత్తద్ది. దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక అడ్వెంచర్ స్టంట్ చేయాలి. అదో తినండి రా, మీకేమే లేట్ అయితే మీకేమి, ఏం జరిగితే మీకేమే. అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత పోయిన మా వాళ్ళు అయితే వస్తూ ఉండరు సరుకులు ఎత్తుకొని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తిడతారేమో. మా వాళ్ళని తెచ్చింది ఇది, దీంట్లో అన్నీ ఉన్నాయి మా వంటకు సంబంధించినవి. చూపిరా. సో దీంట్లో అన్నీ ఉన్నాయి, దీంట్లో ఏమేమి ఉన్నాయి వివరంగా మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు తిడతారు. మనమైతే ఇంకా అర్జెంటుగా స్టార్ట్ అయిపోదాం. పాండి మొత్తానికైతే మన ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేసినాము. సో ఈ మధ్యలో ఏం బ్రేకులు పడకుండా పోతే అదే మంచి. మనం పోవాల్సిన దూరం చాలా దూరం ఉంది, ఎక్కేది కూడా చాలా కష్టంగా ఉంటుందంట. కానీ మనం పెందలకాడ పోవాల్సింది కానీ లేట్ అయిపోయింది. సరే చూద్దాం ముందు సుమారుగా వచ్చినాము. కొండ ఆర్చి కాడికి వచ్చేసినాం. లోపలంతా అబ్బా నాయన ఎవరు లేరు జనాభా, ఎవరో బండ్లు అయితే పెట్టేస్తున్నారు. ఇది ఫైనల్గా మా ఆర్చి కాడికి వచ్చేసినాము. సో ఇంక ఈ మార్గాన్ని అయితే మనం పైకి పోవాలా. ఈ ఆర్చికి పక్కలోనే బోరింగ్ ఉంది. ఆ బోరింగ్లో నీళ్ళు సగం వస్తున్నాయి, సగం రావట్లేదు. మా వాళ్ళు అయితే కష్టపడతా ఉంటారు. కడగండి తొందరగా కడగండి, లేట్ అయిపోయింది. ఫస్ట్ ఏ మార్గం ఎక్కడానికైనా ముందైతే మనం తొలిమెట్టు దగ్గర టెంకాయ కొట్టాలి. సో ఈ కొండపైకి ఎక్కడానికి ఇదే తొలిమెట్టు లాంటిది కాబట్టి ఇక్కడ టెంకాయ కొట్టి అయితే స్టార్ట్ అవుతున్నాము. గోవిందా 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 గోవింద నామాలు పెట్టుకుంటా కొండ ఎక్కడమైతే స్టార్ట్ చేసినాము. ఇది మెట్లు మార్గంలా లేదు, అంటే నార్మల్గా కొండపైకి దారి రాళ్ళతోటి బేర్చున్నారు. రాల్చిన వాళ్ళు ఎవరో, అంటే ఈ రాళ్ళు పేల్చిన వాళ్ళు ఎవరో మహానుభావులు ఇవన్నీ వేసిండ్రు. నీట్గా ఎక్కొచ్చు. అయ్యా కింద నుంచి జస్ట్ ఒక్కరం దూరం వచ్చినాం. ఇది ఎక్కడుగా స్వామి వాయమ్మ. ఇది చూడండి ఆయన, తిరుపతి కొండ మీద శ్రీవారి మెట్ల కంటే ఎక్కువ ఎత్తుడుంది. కింద నుంచి చూసా ఓయమ్మ. ఎక్కాలి ఇంకా ఏం చేయలేం. గట్టిగా మేము ఒక వచ్చి ఉంటామా, ఒక 500 మీటర్లు వచ్చి ఉంటామా, 200 మీటర్లు వచ్చి ఉంటాం మేము. అప్పటికే సొక్కాల్లోంచి చెమట అదరగారుతుంది. మామూలు ఎక్కుడు కదా స్వామి. చూడండి ఈ రోడ్డు మొత్తం ఎక్కుడే ఉంది. ఈ పక్క ఒక్కరంతా దిగుడు వచ్చింది. సో వాళ్ళు మాత్రం పండి మీరు బండి వస్తాం, పండి నడుసండి. దోలు తీరిపోయింది అవి. అప్పుడు కూర్చున్నావా? వాడు ఈ లోకం మొత్తం కొట్టుకోమైనా సరే మాకంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చొని పుదురుడు తిరిగిందంటాడు. నీ అట్టాడు మనిషి దొరకలేదురా. మాకు ఊపిరి పోతుంటే నువ్వు మాత్రం వాడు కూర్చుని స్టైల్గా చూడు ఎడతంటుండ. మాతో పాటు తెచ్చుకున్న కోడి ఇంకా బతికే ఉంది, దానికి ఇంకా నూకలు ఉన్నాయి. కదులు. ఎక్కుడు కానీ నుంచి ఒకరంత ముందుకు వస్తే ఇక్కడేమో రాళ్ళు లేవు కానీ ఎక్కుడు లేదు, దారి మొత్తం రాళ్ళ మధ్యలో ఉంది. ఇది ఒకరంతా బాగుంది. నేను పవన్ గారు మాత్రం వెనకపోతున్నాము, వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయినారు మమ్మల్ని పిలవకుండా. ఏమలే తడిసి మోపుడు అవుతుంది. పైనుండి స్వామి ఏడా కనపడుతుంది మాకు. వాళ్ళు కష్టంగా వాళ్ళు చూడండి మాకు ఎంత దూరంలో నడుచుకొని పోతా ఉన్నారు. దీంట్లో ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఎక్కుడు లేదు, సాపీగా ఉంది. చీకట పడేస్తాడు మేము బయసరికి. మేము కొద్దిగా దూరం వచ్చినాము. చూడండి ఎక్కువ ఎత్త వస్తుంది, వాళ్ళు కూడా ఎట్టెక్కుతున్నాం, మేము కూడా అంతా ఎక్కువ వచ్చినాము. అమ్మా మామూలుగా లేదయ్యా, ఏదో అనుకున్నాము అడ్వెంచరస్ అది ఇదని. చొక్కలు పట్ట పగులు చొక్కలు కనపడుతున్నాయి. వాడు మాత్రం నాకు తింటా ఉండి ఇప్పుడు తాగుతా ఉండి, వాడి పని మామూలుగా లేదు. వీళ్ళు కూడా నిదానంగా వచ్చేసిండ్రు. కాసేపు రెస్ట్ తీసుకోండి గైస్. మనం పోయేసరికి ఈరోజు ఖచ్చితంగా 9-10 అయింది. కొంచెం బ్రేక్ తర్వాత మళ్ళీ మా వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయినారు. ఈ కొండ
ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ మొత్తం బాగా పోవాలనిపిస్తూ ఉంది. మనం కూడా బయలుదేరదాం. అయ్యా బాబాయ్, మామూలు కష్టం కాదు. నా వల్ల కావట్లా నాయన, ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇది ఎక్కుడు కాదురా స్వామి. ఊరు ఇంకెంత దూరం ఉందిరా? మామూలు కాదురా. మొత్తానికైతే ఏం పని చేయట్లా, ఒళ్ళంతా నీరసం అయిపోయింది. కిందగా పోవాలనిపిస్తుంది, పైకి ఎక్కాలనిపించట్లా. ఎంత దూరం వచ్చి మళ్ళీ పైకి పోతే బాగుండదు కాబట్టి ఇంక పోవాల్సి వస్తుంది. సో ఈ పక్క చూడండి, అద్భుతమైన ప్లేస్ అసలు. అవన్నీ కనపడేవన్నీ కొండల మధ్యలో సోమసుల వాటరు. ఇది సోమసుల బ్యాక్ వాటర్. అవన్నీ నేను చాలా గట్టిగా చెబుదాం అనుకున్నాను, కానీ వాయిస్ అంతా ఎత్తిపోయింది. ఇంకా సగం ఎక్కాలంటే ఇప్పుడు 2 కిలోమీటర్లు ఎక్కాము, ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కాల. బాడీలో ఒక్క రోంత కూడా పాసలేదు. ఎట్ట పోతామో ఏమో, చీకటి పడిపోతుంది. అమ్మా చాలా కష్టం రా స్వామి. బా ఏదో అనుకున్నాము. మేము ఇప్పటికి సగం పైన వచ్చినాం. నిదానంగా చీకటి పడిపోతుంది, చుట్టూ అడవి మధ్యలో ఉన్నాం మేము. జాగ్రత్తగా నడచాలి. ఇప్పుడు ఇంకా సగం దూరం ఉందంట. చూడండి, ఫైనల్గా ఒక కొండపైన ఈ టెంపుల్ అయితే ఉంది. ఇది పోతురాజు స్వామి టెంపుల్ అంట. ఇక్కడ చూడండి, ఎంత చిటారు అడవిలో కూడా ఒక సోలార్ లైట్ తోటి లైట్ అయితే పట్టున్నారు. ఆ ట్యాంకులు ఉన్నాయి, ఆ పక్క వాటర్ ఉన్నాయి. సో మేము ఇప్పటికి 2.5 కిలోమీటర్ దాకా వచ్చి ఉంటాము. అంతవరకు ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. సో ఇప్పుడైతే ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి. మా వాళ్ళు దానిపోయారు. నాకు ఓపిక లేక ఇక్కడ కూర్చున్నా. ఏరా నీళ్ళ భలే వస్తున్నాయి, రాణించి వస్తున్నాయి నీళ్ళు. పట్టు నీళ్ళు, 2 బాటిల్ అయితే పట్టింది వాటర్. బా ఇల్లు అంటున్నాయిరా, కొండపై నుంచి వస్తుంది. అందరం తాగేసాం. ఈ చిటారి ఈ అడవిలో నుంచి మనం ముందుకైతే వెళ్ళాలి. ఇంకొక 20 నిమిషాలంట. ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అందరు ఫోన్ లైట్లు వేసుకొని నిదానంగా దిగుతున్నాం. ఇంకా ఇదంతా దూకిడారంట, చిన్నగా పోవాలి. ఫైనల్గా అవి చూడండి, లైట్లు అయితే కనపడుతున్నాయి. సో లైట్లు కనపడే దగ్గర అయితే టెంపుల్ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. అంటే ఆల్మోస్ట్ ఏం కాదు, ఫైనల్గా రీచ్ అయిపోయినట్టే. ఇంకొక 100 మీటర్లు ఉంటుంది. ఫైనల్గా గుడికి వచ్చేసినాం. సో ఇక్కడ ఇల్లులు కూడా కట్టున్నారు. ఇంత కొండలు ఇల్లు కట్టారంటే గ్రేటే. ఈ గుడి ఇదే, ఈ రౌండ్గా గోడ కట్టున్నారు కదా, అదే గుడి. సో ఇదన్నీ ఇప్పుడు చీకటి పడిపోయింది కాబట్టి చాలామంది వచ్చేస్తున్నారు. చూడండి, ఇంత దూరంలో అయినా చాలామంది వచ్చేసి పనుకోమన్నారు. మాకంటే ముందు వచ్చింది వీళ్ళు. అదో ఆ లైట్లు అడిగేది గుడి. గుడి పక్కనే ఎడైతే సామాన్లు అన్నీ పెట్టుకున్నాము. చూడండి, మా కోడి ఇంకా బతుకుంది. ఒక కోడి చచ్చిపోయింది కదా, సో ఇంకో కోడి అయితే బతుకుంది. రేపటిదాకా ఉంటుందో ఉండదో తెలీదు. సో ప్రస్తుతానికి ఇక్కడైతే మనం అన్నీ పెట్టుకున్నాము. ఒక రోజు రిలాక్స్ అయ్యి టెంట్ అయితే వేద్దాము. గుడి ఫ్రంట్ వ్యూ ఇది. మొత్తం లైట్లు వేస్తున్నారు. అంటే ఎవరైనా వచ్చినా పడుకోవడానికి నీట్గా పెట్టేస్తున్నారు. ఈ గుడికి పక్కన వంటగది ఉంది. వంటగది పక్కన అటు పక్క సామాన్లు ఉన్నాయి. ఈ సామాన్లు తీసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. ఎవరు అప్పుడే పొయ్యి కూడా పెట్టేస్తున్నారు. ఇవి చూడండి బొచ్చులు. ఇవన్నీ మన గుడి తరపున బొచ్చులు. మనం తీసుకొని వాడుకొని ఇక్కడ పెట్టేయచ్చు. ఏరా తీసుకుంటారా? మొత్తానికి మామూలు దబర్లు తీసుకుని లైట్ అవ్వది పండి. అక్కడ ప్లేస్ బాగాలేదని మా వాళ్ళందరూ మళ్ళీ ఈ ప్లేస్కి అయితే చేంజ్ అయ్యారు. సో ఈ ప్లేస్ చూడండి, అది నీట్గా ఉంది. శుద్ధంగా రాళ్ళు వేస్తున్నారు. అన్నీ బెటర్ పెట్టండి. ఇక్కడ చూడండి, ఇంకో బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే పట్టలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఏం తెచ్చుకోకపోయినా కూడా ఇక్కడ పట్టలు పరుచుకొని పనుకోవచ్చు. సో ఆ అన్నోళ్ళు అట్ట పనుకోన్నారు. సో ఆ పక్క వాళ్ళు కూడా పనుకోన్నారు పట్టలు వేసుకొని. సో ఈ పట్ట అయితే ఓపెన్ చేసి మనం ఈ పట్ట పైన అయితే మనం క్యాంపింగ్ అయితే వేసుకుందాము. 4 పచ్చలు పట్టుకోండి రా. ఏం చేస్తుంది, నిద్రపోతుందా? 1000% లాగరా.
చక్కగా పట్టుకో మళ్ళా పర్సు అవును పర్సు. అటు పోవాలా చాలు చాలులే. ఓకే పట్ట అయితే నీట్గా పరిచేసిరయ్యా. సో ఇది మన టెంట్. ఈ టెంట్ని మోసుకొచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఇప్పుడు మా వాడు వేసేస్తున్న టెంట్ అయిపోయినా ఈ పట్ట మీద నీట్గా పనుకోవచ్చు, కానీ టెంట్ వేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. మన టెంట్కి వెంటిలేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం బెస్ట్. వీళ్ళందరూ చూడండి టెంట్ ఎట్టేస్తారా, ఎట్ట చేస్తారో చూద్దాము అని ఎట్ట గుడ్లు మెటర్కించుకుని మరీ చూస్తున్నారు. ఎక్కేసరికి దోలు తీరింది అవ్యా, ఏం లేదంట. దీనికి యాడ్ చేసేయాలి. చీమలు కొడతాయి బయట పనుకుంటే. బొక్కలు కొట్టలేదులేరా, నాకు కూడా తెలుసా. దీనికి రిక్వైర్మెంట్ మా ఎగిరిపోద్దు, లేకపోతే ముడుక్కోలేదు. దేనికి కొట్టండి? టెంట్కి కోడిని కట్టాలంట. ఏమిరా నీకు ఎంత లేదు, టెంట్ లోపల పెట్టేస్తా. ఫైనల్గా మన క్యాంపింగ్ అయితే వేసేసినాం. ఫస్ట్ క్యాంపింగ్ మళ్ళీ ఇంకొండ స్వామి దగ్గర క్యాంపింగ్ అయితే వేసినాం. లోపల అన్నీ ఓపెన్ చేసి పెట్టేసినాం. దీని లోపల మన వాళ్ళు అయితే వెయిటింగ్ చేస్తున్నారు అన్నీ పెట్టేయడానికి. ఇది మా కోడి, దబర్లు అయితే తెచ్చుకున్నాం కదా ఇందాక, దబర్లు, ఆ సామాన్లు సంచి, ఆ పక్క బ్యాగులు. మన టెంట్ చూడండి నీట్గా ఉంది కదా ఇక్కడ. సరే గైస్ అన్నీ తెచ్చుకోరంటారా, ఇంక ఎత్తుకోరండి దీనిలో పెట్టండి. తీసుకురాదు అన్నీ లోపల పెట్టి. ఫస్ట్ టైం పోతున్నాం కాబట్టి కుడికల్లా అడిగి పెట్టుకో. సరే నువ్వేం చేస్తున్నావు రారా. సరేలే రా, అది తీసుకో. అది చిన్న బ్యాగ్ తప్ప. అదే అంకుల్ అయితే తింటా ఉన్నారు. నేను ఊరకేదో కుడికాలు పెట్టను అంటే అవన్నీ సెటైర్ వేస్తున్నాడు ఆ నుంచి. రే గాయస్, ఇప్పుడు మనం ఎంత దూరం నుంచి వచ్చాం కదా, మీకు అసలు ఎట్లా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఎక్కేటప్పుడు మాత్రం శివుడు కానొచ్చిండు. ఎక్కిన తర్వాత వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంది. థ్రిల్ గా చుట్టూ చెట్లు, అబ్బా పక్షులు. భయం వేసింది మధ్యలో, యాడ్ పందులు వస్తాయో. నేనైతే రాయని చూసి వెలుగు పంటాను. అంటే యాక్చువల్గా ఇది కొంచెం కొండ ప్రాంతం కదా మనకి. ఒరే వాడు చేసిన దాని వల్ల లేకపోతే మనం ఎప్పుడో రావాలి అసలు. నెంబర్ 1 వాడు నిజమే, నువ్వే కదంట్రా. అయితే నువ్వు వాడు కానీ కొంచెం తొందరగా అది మర్చిపోకుండా ఉంటే ఈ పాటికి వచ్చేసాను. నేను అసలు ఏం చేయలేదు ఫ్రెండ్, అంతా వీళ్ళే నా మీద వేసారు. అబద్ధాలు చెప్పాకండి నిజంగా. నువ్వు ఎప్పుడు చెప్పినవు అన్నా నాకు? ఒరే నేను చెప్పినాను రా. ఒరే సరే ఇంక అయిపోయింది దానికి ఇప్పుడు ఎందుకు కానీ రచ్చ. సరే వదిలి. మీరు వచ్చే దావలో సోమశిల డ్యామ్ చూపిస్తాం, డ్రోన్ షాట్లు చూద్దరు రండి. అవును నిజంగా సోమశిల వ్యూ పాయింట్ మాత్రం భలే ఉంది రాడు. చూపిస్తాం చూద్దరులే. ఎప్పుడైనా రావాలనుకుంటే పక్క వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఫస్ట్. వాటర్ బాటిల్స్, మూస్ అంటే ఏమన్నా కావాలని, అంటే కాళ్ళు నొప్పులు. జెండు బాంబు. మేమైతే పైకి వచ్చి తిందాం అనుకుంటే కింద అయిపోయినాయి. ఆడ టైం దొరికింది. మన వాళ్ళందరూ ఆడే వాటర్ బాటిల్, కురుకురేలు తెచ్చుకుని బిస్కెట్లు మొత్తం అయిపించేసిండ్రు. సో వస్తా మా మామ ఎట్టో దాంట్లో పులిహోర తీసుకొచ్చిండు. పులిహోర ఇప్పుడు అందరం కూర్చొని తినాలా, రావాలనిపించేసి. నాకు అసలు భయమే అనిపిల్ల. నీకు అనిపించలేరా కాబట్టి. ఒరే ఇదో మనందరం కష్టపడి ఎక్కుతుంటే వాడు మాత్రం తింటా ఫోటోలు దిగుతా. వాడు చూడు స్టైల్ సరే మొత్తానికి మీరు కోరుకున్న అదైతే ఫిల్ అవ్వబోతుంది. యాక్చువల్గా నేను క్యాంపింగ్ ఇప్పుడు అంతా వేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది.
సమయానికి మీరు వచ్చారు, మీరు అడిగారు, మీ కోరికనా తీరదామని ఫస్ట్ టైం మీతో పాటు క్యాంపింగ్ అయితే చేస్తున్నాను. థ్యాంక్స్. కావాలని షోకులు. సరే ఇప్పుడు అదో ఆ అంకుల్ అందరూ రైస్ వండుకున్నారు. సో మనం కూడా ఇప్పుడు మనం తెచ్చుకున్న సామాన్ బాక్స్ ఓపెన్ చేసి వంట అయితే సిద్ధం చేద్దాం పండి. ఓకేనా? ఓ తలా ఒక పని చేయాలి అభియా, నువ్వు స్టైల్ కొడితే కుదరదు. వీళ్ళిద్దరు కన్నా నేనే ఎక్కువ పని చేస్తాను. ఆహా వద్దు, ఈ షోది వద్దు, ఫస్ట్ ఓపెన్ చేయి బాక్స్. అసలు దీంట్లో ఏమేమి ఉండి ఓపెన్ చేయరా, అన్ని పక్కన పెట్టు. దీంట్లోనా రేపు దేవుడు కొట్టుకునేదానికి టెంకాయలు, ఇగో పొద్దుడి గింజలు ఉన్నాయి. తిండి ఇక్కడ వంట చేసేది మేమే అనుకుంటారు. నువ్వే పులిహోర దీంతో కోని వస్తారంట. ఏమంత తెగ తక్కువడే. దీంతో తప్పలేదు. కొత్తదిరా, 20 రూపాయల సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా బియ్యము, బాస్మతి రైస్, ఇంకా ఓపెన్ చేయి, అన్ని పక్కన పెట్టి అన్ని మసాలాలు. ఒరే పొరపాటున వెనక్కి పోయి తాకుండా ఉంటే ఇవన్నీ మిస్ అయిపోయేవాళ్ళం కదా, పొచ్చు పండుకోవాల్సి వచ్చేది. మిస్ అవుతావు అని కొట్టేవాడిని నేనైతే. అన్నీ ఉన్నాయి, ఇంక పక్కన పెట్టేసాయి, మొత్తం కింద పెట్టేసి అయిపోయింది. ఓకే, అయినా ఇప్పుడు టమాటాలు అన్నీ కట్ చేయండి. ఇంకా ఎవరి పని లోపు చెప్పుకోండి. కూర్చోండి, కూర్చో. భలే కాదమ్మా, పని చేస్తే కదా తెలిసేదే. రోజు ఇంట్లో వాళ్ళు చేస్తే తిని కూర్చునే వాళ్ళ. మా ఇంట్లో నేనే ఆహా వద్దురే, ఈ శాఖలు వద్దు మరి, అసలు నమ్మరు. మా వాళ్ళు ఇంకా కూర్చొని తలా ఒక పని అయితే స్టార్ట్ చేస్తుండ్రు. ముందు కూరగాయలు అవి కట్ చేసుకొని నేనైతే ఇది చేస్తా. అది ఇప్పుడు కాదులే మళ్ళీ. మా పవన్ గాడు సంతోష్ గాడు పోయి నీళ్ళు పట్టుకొని వచ్చిండ్రు. నీళ్ళు చాలా వాల్యుబుల్ ఈడ, కానీ ఈ నీళ్ళు ఉండయి స్వామి, చూడండి ఎంత తెల్లంగా ఉండయో. ఫిల్టర్ నీళ్ళు. ఓరే సో సాత్విక్ గాడు ఎర్రగడ్డలు అయితే తీస్తున్నారు. మీరు కూడా కూర్చున్నారు కానీ ఎర్రగడ్డలని కట్ చేసేయండి. ఇంకా పులిహోర అయితే ఒక ముగ్గురికి సరిపోద్ది, కానీ బాగా తినాలి కాబట్టి ఇప్పుడు దాకా ఎనర్జీ ఎవడకలేదు. నువ్వు కూడాలే. సో అందుకని మనం ఈ చిన్న దబర్లో ఒక ముగ్గురికి సరిపడా టమోటా రైస్ అయితే తయారు చేస్తున్నాము. కటింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మన బుజ్జి కూడా అయితే ఇట్లా పనుకోంది. రేపు పొద్దునకి బతుకుద్దో సస్తుందో తెలియదు. సరే కానీ ఇటు పవన్ గడ కూరగాయలు కట్ చేసేసరికి గాలి కూడా బీభత్సంగా తాగుతుంది. ఎంత గాలి తోలినా మన టెంట్ మాత్రం కదలలేదు. కూరగాయలు కట్ చేయడం అయిపోయిందా? ఓకే, కూరగాయలు మాత్రం కట్ చేయడం అయిపోయింది. బియ్యం నానబెట్టారా? నీళ్ళు నార్మల్గా నానబెట్టు. ఈ పక్క వీళ్ళైతే బియ్యం అయితే నానబెట్టేస్తున్నారు. పొయ్యి అక్కడ మండుతూ ఉంది, వేరే ఆంటీ వాళ్ళు చేసుకున్నారు. మనం ఆడికి వెళ్ళిపోయి వంట స్టార్ట్ చేయాలి. మన వంటకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఈ రేకులో పెట్టుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. పవన్ గడ అయితే కొంచెం కష్టతరంగా కర్రలు అయితే ఇంచి పొయ్యిలో పెడుతున్నారు. ఈ పొయ్యిలో ఇందాక ఎవరో వంట చేసుకుంటారు, నిప్పుంది కాబట్టి మనం సేఫ్. పెట్టరా. వంట వరపు అయితే సాగుతుంది. వంట వరపు స్టార్ట్ చేసే వాన కూడా పడుతుంది. మా వాళ్ళు ఎర్రగడ్డలు కోయమని చెప్తే ఒక బస్తా ఎర్రగడ్డలు అయితే కోసిండ్రు. మనకు వాతావరణం కూడా సనుకూలించట్లేదు. చూడండి వాన ఎట్ట పడుతుందో, మధ్యలో ఆరిపోయేటట్టుంది. ఇది ఇంతే, టమోటా వేసేద్దాం. ఉడకతేలే. ఇది కొంపట అయిపోయేటట్టుంది అయ్యా. ఎంత పెద్ద వర్షం వచ్చినా మనం మాత్రం యుద్ధం ఆపేదేలే ఈరోజు. మసాలాలు వేసేద్దాం, బయట ఉన్న తడిసిపోతాయి. ఏంది యూట్యూబర్ నువ్వు చేసి? కొంపట కాకుండా మసాలాలని వేసేసినావు, మంట పెట్టేసి పోయి చెంట్లో కూర్చుంటే ఇది ఉడికిపోద్ది. దీన్ని వేసి ఉడకబెట్టేద్దాం. ఇదేదో భలే ఉంది కదా ప్లాన్. అయ్యా ఆ గంట ఎందుకు రాదురా? అది కాదు, ఆ గంట చూస్తే సగం మొక్కలు రే ఎడ నింది లేరా, దొరికింది మనకి. ఎట్ట కొట్ట దొరికింది, పొగ్గొట్ట మాత్రం హైలైట్. ఫైబర్ అది బాగా క్రియేట్ చేసిన నేను. దీన్ని అసలు మీరేమనుకున్నారు కామెంట్ చేయండి ఫస్ట్. బ్రహ్మాండంగా ఉంది లేరా. అది కూడా నిజమే బ్రో. ఏంది నాయన అసలు ఇదేం అర్థం కావట్లేదా? ఇది పెద్దదైపోయింది వాన. రే గొడుగుదారా, ఇది కాదురా గ్లాసా, ఏదో ఒకట్లే బ్రో. గుడి పడుకోరా. అది ఇది వాళ్ళతో బయట ఒకటి గ్లాస్ ఇవ్వమంటే ఈ గ్లాస్ మారిపోయింది. అయ్యా ఇది ఉడకదా? ఇదేమో నాకు అర్థం కాదు. తేడా పడిపోద్ది. ఒకటి ఎక్స్ట్రా ఈ గ్లాస్ మీద. ఆగరా చాలే.
నీళ్ళు నిండా భోజనం గ్లాస్ ఇది ఇవ్వండి. మేము ఇందాక కొలుచుకున్న గ్లాస్ వేరు, ఇచ్చిన గ్లాస్ వేరు. ఏమైందో ఏదో ఒకటిలే కష్టాల్లో ఉన్నప్పుడు కలబెట్టదాం. బాగానే మంట ఇస్తుందిలే. ఒక రౌండ్ తెరిలితే చాలు, అన్ని ఉప్పు కారాలన్నీ సరిపోయినాయి. ఏవో ఆహా, మేము కూడా టేస్ట్ చేయబోలే. ఆగరా, గొడుగు నాకు పెట్టరా. మేము కూడా టేస్ట్ చేయబోలే. ఈ గొడుగు వేసుకొని అర్ధరాత్రి 10 గంటలప్పుడు వంట చేసుకుంటా దేవుడి దగ్గర. బ్రో ఇంత మంచి అడ్వెంచర్ ఎవరికి. టేస్ట్ ఉంటే మాకు టేస్ట్. ఓరే నా స్వామి, పట్టు ప్రతిదాని లేలు పెట్టాలంట బీడా. వాన వచ్చింది పోయింది. అన్న అంత కష్టపడుతుంటే మేము మాత్రం తెరలుతుందో. భీమిదే భీమిదే లాగిచ్చేద్దాం బేటా. నీళ్ళని ఉంచు. నీళ్ళు బియ్యం కంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి దీంట్లో. అయిపోవచ్చింది. రైస్ వేసిన ఇంకొక 10 నిమిషాలకు దింపేస్తా. వాళ్ళు చూడండి, మేము ఇక్కడ కష్టపడి గొడుగు వేసుకొని అదే వర్షంలో తడిస్తే చేస్తుంటే వాళ్ళు శుద్ధంగా ఇంకో టెంట్ వేసుకొని ఏమరా అయిపోయిందా వచ్చేమా తినేమా అంటారు వాళ్ళు. దీంట్లో ఈరోజు తినమో కూడా లేదు. దీంట్లో రైస్ కంటే అన్న దాంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉంది. వెజిటేబుల్ టమోటా ఎర్రగడ్డ ఏమండి దీంట్లో. రైస్ ఏమన్నా ఇది టమోటా రైస్ అర్థం కావట్లే, ఎర్రగడ్డ రైస్ అర్థం కావట్లే. అంటే అది కొద్దిగా తేడాగా చేస్తున్నాం. మట్టుగా ఉప్పు ఉందంట. మనకి ఎట్లుంటుందోలే. మొత్తానికి వాన అయితే పోయింది, మన రైస్ కూడా ఉడికిపోయింది. అయ్యో ఇంకా దమ్ పెడితే సరిపోద్ది, ఎక్కువ కలపెట్టకూడదు. ఇక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అందరు నిద్రపోతున్నారు. సైకి ఎత్తుకుపోయి మన క్యాంపింగ్ టెంట్లో కూర్చొని తినేద్దాం. చూడండి, టమాటా రైస్ కొంచెం మనం నీళ్ళు పోయడం వల్ల కొంచెం చెమ్మగా వచ్చింది. మన వాళ్ళందరూ కొట్టించేద్దాం. గైస్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే వాన కారణంగా. చూడండి, ఇప్పుడు టైము దగ్గర 10:30 ఆ టైం అవుతుంటుంది. మాతో వచ్చిన వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. మేము ఇప్పుడు వండుకొని ఇప్పుడు తింటున్నాము. పులిహోర తెచ్చుకున్నాం, కానీ సరిపోతే అట్ట ఇబ్బంది అని అది వండినాం. అది సగం ఈ సగం వేసుకొని మా పిల్ల బ్యాచ్కి అయితే పెట్టినా. ఏరాగా సెట్ ఉంది. అవునా? సో మా వాళ్ళు శుభ్రంగా తినిండ్రు, లోపల పోయి వణుకునిండ్రు మన టెంట్లో. చూడడానికి మన టెంట్ బుడ్డ కనిపిస్తుంది, కానీ లోపల ఎంతమంది ఉండరు చూద్దానండి. హై గైస్, తెల్లంగా కనపడుతుంది రీడ. ఆడప్పుడే నిద్రేసాడు. సో మన టెంట్లో ముగ్గురు కూర్చోంటారు, ఇంకా ఆ పక్క ఒకటి కొనుక్కోవచ్చు. మన టెంట్లో సామాగ్రి అన్నీ పెట్టినాం. వెనక ఒకటి కొన్ని, ఈ పక్క ఒక టెంట్ కూడా తెచ్చుకున్నాం ఒకటి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, అది పడేసాం. ఇదంతా మన టెంట్. కొనుక్కోండిరా, కొనుక్కోండి. సో వాళ్ళు ముగ్గురు అయితే కొనుక్కునేటో నాకు ప్లేస్ ఇచ్చిండ్రు. దయ్యాలు రావు పవర్ రావు పనుకోర్రా ఉన్నాయలా, వాడికి దయ్యాలు వస్తాయంట. సో ఇదిగోండి, వాన పడింది మన పట్ట పైన. చూడండి బొట్టుకులు ఎట్టుంది, కానీ లోపల ఏం తడవలేదు. సో ఇంకా కొనుక్కొని రేపు పొద్దున్న లేద్దాం. రేపు పొద్దున్న చాలా పనులు ఉంటాయి. జిప్ క్లోజ్. లేనరా చల్లంగా తెల్లరిపోయింది. మామూలు ఇంకా నిద్రేస్తుండ్రు. లేరా లేని రేపు గురకొడాలి. మాత్రం వీడు గురక పెడతానే ఉండు. ఇదొక డిస్టర్బెన్స్ తప్ప ఈ టెంట్లో పొనకుండా కానీ నిద్ర. ఎందుకంటే నన్ను నడిచి వచ్చినాం కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేసింది. వీడు మాత్రం గుర్ర అంటాడు. ఏమన్నా అంటే నాది లేదు అంట. గుర్ర నిద్ర లీ గుండల్లో పోదాం. సో మేము దూరమే. సో ఇప్పుడు నిద్రపోయినాం, ప్రశాంతంగా నిద్ర వచ్చింది. సో ఇప్పుడు చూడండి, తెల్లారిన తర్వాత ఎంత నీట్గా కనపడుతుందో. మనం చీకట్లో కాబట్టి అసలు ఏం కనపడలేదు. సో
సో ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కొంచెం దూరంగా గుండాలు ఉంటాయి. ఫస్ట్ అయితే మనం పోయి ఫ్రెష్ చేసి వద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ అడవిలోకి నడుచుకొని పోవాలా. అడవిలో నడుచుకొని పోయి అక్కడ పోయి స్నానం చేసుకొని వద్దాము. దాని తర్వాత మీకు డ్రోన్ షాట్లు వేపిస్తాను. ఓకేనా? ఇంటి మొత్తం నీట్గా క్లోజ్ చేసుకొని దాని లోపల అన్ని వస్తువులు కొన్ని పెట్టుకొని మిగతా మనకు కావాల్సినవి అన్ని బ్యాగులు వేసుకొని అయితే గుండాల్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఈ నుంచి చూడండి లొకేషను, కొండలు భలే కనపడుతున్నాయి. ముందు ఇంకా చాలా ఉంటాయి. ఈ గుండాల్లో పోయే దారిలో శుద్ధంగా మెట్లు అయితే వేస్తున్నారు. చూడండి పెద్ద అడిగి మామిడి చెట్టు ఎంత పొడుగుందో. దీనికైతే కాయలు లేవు, కాయల సీజన్ అయిపోయింది కదా. గుండాల్లో పోవడానికి దారి మాత్రం బాగానే ఉంది కానీ మొత్తం చూడండి గుహలాగా ఉంది, మొత్తం కొండలే. సో అది మెయిన్ గుండం గడికైతే వచ్చాము. నీళ్ళు బాగుండి ఇక్కడ, ఫారుదలు మాత్రం తెల్లగా ఉండి, ఇది నల్లంగా ఉంది. ఇది కూడా ఇది గుండం, మెయిన్ గుండం. వాటర్ ఫాల్స్ నుంచి ఇక్కడ పడతాయి. ఇది యాక్చువల్గా మోక్షగుండం అంట, చాలామందికి తెలిసి ఉంటుంది ఎవరన్నా మళ్ళీ ఇంకోటి వచ్చిన వాళ్ళకి. అందరు మా వాళ్ళందరూ చూడండి ఎట్ట జలకాలు ఆడుతుండ్రో. నీళ్ళు మాత్రం చల్లగా ఉండి. ఇప్పుడు స్నానాలతో చేసేసి వెళ్ళిపోదాము. ఇలా స్నానం చేయడరా అంటే ఫోటోలు దిగుతామని చూడండి. మా ఊరి కథ కాదు వెళ్తాటి. ఇందాక దాకా దిగమంటాం చల్లంగా ఉన్నాయి. ఇప్పుడేమో చూడు అట్ట జలకాలు ఆడుతున్నారు. ఎంతైనా ఈ నేచర్లో దొరికే నీళ్ళతోటి స్నానం చేస్తే మునిగితే ఆ ఫీలే వేరు. అందరూ ఆ చల్లటి నీళ్ళతో స్నానం చేసి నీట్గా రెడీ అయిపోయి ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. మా వాళ్ళందరూ ఆ గుండం కాడి నుంచి అయితే టెంట్ కాడికి వచ్చేసినాం. సో టెంట్ మాత్రం చెక్కు చెదరలేదు. ఓపెన్ చేయరా, దర్శనానికి వెళ్ళిపోదాం. తొందరగా కావాలా. సో ఇది చూడండి ఆ పక్క కోదులు అలాగ వచ్చినాయి. సో ఈ పక్క టెంపుల్. సో టెంపుల్ పైన కొండ. టెంపుల్ వ్యూ మాత్రం చిన్నగా ఉన్నా కూడా భలే ఉంది వ్యూ, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. టెంకాయలు, ఆకులు, ఒక్క, కర్పూరం, కడ్డీలు అన్నీ తీసుకొని ఈ టెంపుల్, ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ముందైతే రౌండ్స్ వేయాలి. అది ఇప్పుడే మల్లింకొండ స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఆ మల్లింకొండ స్వామి పక్కనే శివయ్య కూడా ఉంటాడు. శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాము. ఆ కింద కనపడేది శివాలయం. సో మా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు, మనం కూడా దర్శనం చేసుకుని వచ్చేద్దాం. శివాలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్లోనే నందీశ్వర్ గారు, వినాయకమయ్య, మన శివయ్య, పార్వతమ్మ. ఇప్పుడు సింపుల్గా ఉంది కానీ చాలా అందంగా ఉంది. ఇప్పుడే మన శివయ్య దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాము మన క్యాంపింగ్ దగ్గరికి. బాగుంది టెంపుల్, చిన్నగా ఉన్నా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. సో పూజ అయిపోయిన తర్వాత నేను తెచ్చుకున్న కోడిని అక్కడ మనం పూజ చేయించేసి దాంతోపాటు మంచిగా కూర అయితే వండినాము. ఈ పక్క రైస్ అయితే వండినాము. మా వాళ్ళు ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయిండ్రు. ఈ బగారా రైసు విత్ అంటే కోడి పులుసు వీడియో మన మెయిన్ ఛానల్లో వస్తుంది, వెళ్ళి చూడండి. మనం తయారు చేసిన కూరని అందరం వడ్డించుకొని చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం. అంటున్నా టేస్టా కుమ్మేసింది. మనకి అంకుల్ అయితే పరిచయం అయ్యారు. టెంట్ బాగా నచ్చిందంట. బాగా నచ్చింది నాయన, బాగా నచ్చింది. ఈ మల్లింకొండకు ఇంత దూరం వచ్చారంటే మీరు కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకునే వాళ్ళము. మేము ఎప్పుడాంచో మా చిన్న బిడ్డల నుంచి మా కొండకు అప్పట్లో మేము మా నాయన భుజాల మీద ఎక్కించుకొని చిన్న బిడ్డలు మేము అప్పట్లో ఎత్తుకొని ఇక్కడికి వచ్చాడు. ఇవన్నీ కూడా మీరు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే మీకు కూడా ఆ భగవంతుడు, దేవుడు, ఆ మల్లికొండ స్వామి వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వీళ్ళకు ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మహానుభావులు చిన్నవాళ్ళు బాబులు రాలేకున్నారు. ఈ ఏదైనా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే రోడ్డు వేపిస్తే అందరూ బాగా వచ్చి బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇక్కడ అందరు మహానుభావులు, ఎమ్మెల్యే, ఎంపీలు కానీ వాళ్ళు కానీ దేవుడు ఎప్పుడాంచో ఉండేది, ఇప్పుడు కాదు. పురాణం వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అప్పుడు ఎప్పుడాంచో ఉండే పురాతనమైన దేవాలయం ఇది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలది.
ఇది డెవలప్మెంట్ చేయాలని ఆ భగవంతుని అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ మల్లింకొండ ఆశీస్సులు అందరికీ ఉండాలి. అది అందరం వండుకొని కడుపు నిండా తిన్నాము. సో మీ కడుపు కూడా నిండాలి కాబట్టి మంచి డ్రోన్ షాట్లు అయితే వేస్తాను, చూసేయండి. ఓకే, డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా. డ్రోన్ షాట్లు మాత్రం పిచ్చ పీక్స్ భలే ఉంది. అసలు కొండలు మాత్రం బీభత్సంగా ఉండయి. సో అన్ని సర్దేసిన టెంట్ కూడా ఎత్తేసిన డ్రోన్ షాట్ ఎగిరే లోపు. మీకు ఈ క్యాంపింగ్ వీడియో ఎట్లా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంటే మీరందరూ హ్యాపీయేనా? సో మన ఫస్ట్ క్యాంపింగ్ టెంట్ కాబట్టి ఒక మంచి ప్లేస్లో వేయాలనుకున్నాను. వీళ్ళ ముగ్గురు వల్ల మంచి ప్లేస్ అయితే కుదిరింది. నేను యాక్చువల్గా ఈడకొచ్చి ప్లానింగ్ చేద్దామనే ఆలోచన కూడా లేదు. కాకపోతే వీళ్ళు ముగ్గురు సడన్గా అడగడం వల్ల యాడికి పోదామని ఆలోచిస్తుంటే మనం ఎక్కడికైతే రావాల్సి వచ్చింది. అంటే వచ్చాము. ఇంకొక క్యాంపింగ్ వీడియో తోటే మళ్ళీ మీ ముందుకు వస్తాం. క్యాంపింగ్ వీడియో ఈసారి ఏ ప్లేస్లో వేయమంటారో, అంటే మీకు దగ్గర ఏదైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయండి. నేను అక్కడికి వచ్చి క్యాంపింగ్ చేస్తాను. ఓకేనా? కావాలంటే మీ దగ్గర మంచి ప్లేస్ ఉంటే చెప్పండి, మీ కాడికే వస్తాను, మీతో పాటు క్యాంపింగ్ చేస్తాను. ప్రాబ్లం ఏం లేదు. సరేనా? అందరి కాడికి పోతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉండాలి. సో కుదిరితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా పెట్టుకోండి. ఇంకో వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు ఉంటాం. పట్ట చెప్పండి రా. చలో.